ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో ఎంఐఎం నేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఇస్లాంలో హింసకు తావులేదని అసదుద్దీన్ పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను సైతం ఆయన విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్పై పాకిస్తాన్కు చెందిన పలువురు ట్రోలింగ్కు దిగారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు అసద్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. పాకిస్తాన్లో ఉన్న వారికి భారత్లో ఉన్న నేను మాత్రమే కనిపిస్తున్నాను. నాకంటే అందగాడు వారికి కనిపించలేదేమో, అందుకే నా ప్రసంగాలు వింటూ ఉన్నారు అని ఓవైసీ అన్నారు. నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తొలగించండి, అది అందరికీ మంచిది, మీ అజ్ఞానం కూడా అంతమవుతుంది అంటూ అసద్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల అఖిలపక్ష సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి అసదుద్దీన్ ఓవైసీని ఆహ్వానించారు. అప్పటి నుంచి ఓవైసీ పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగడుతూ ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా మారిపోయిందని, ఆ దేశం అర్ధశతాబ్దం వెనక్కిపోయింది అంటూ అసద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలా సమయం వచ్చిన ప్రతిసారి పాకిస్తాన్ తీరుపై అసద్ ధ్వజమెత్తుతూనే ఉన్నారు.